అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు. అయితే విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంగోతండ గ్రామము లోయపల్లి రెవెన్యూ విలేజ్లో ధర్మాయ చెరువు పుణ్యక్షేత్రం ఉన్నది. ధర్మాయ చెరువు అనంటే ఇది ధర్మంతో కట్టినటువంటి చెరువు. దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉన్నది. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే పాదాలు మోపిన పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకున్న భక్తులకి సకల కోరికలు తీరుతాయి అనేది నానుడి కాదు, ఇది వాస్తవం. అందరూ నమ్ముతున్నారు. మీరు ఇందాకనే చూసినట్టుగా ఇక్కడ ఏంటంటే సహజ వనరులు చాలా ఉన్నాయి. మనము ఈ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఈ చెరువుని మేము పుట్టినప్పటి నుంచి, మా తాతలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఎండిపోలే చెరువు. ఈ నీరు ఎప్పుడు అలాగనే ఉంటుంది. ఎన్ని ఏమంటారు ఎండాకాలం వచ్చినా, ఎన్ని కరువు కాటకాలు వచ్చినా, ఏమి ఇబ్బంది వచ్చినా చెరువు మాత్రం ఎండిపోదు. అదొక ప్రత్యేకత ఈ చెరువుకి. ఇంకొకటి ఈ పుణ్యక్షేత్రాన్ని రామాలయం పుణ్యక్షేత్రానికి నిధులు కేటాయిస్తున్నట్టుగా, తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో కడుతున్నట్టుగా ఈ క్షేత్రాన్ని మినీ తిరుపతిగా డెవలప్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ కార్యకర్తనే. నేను రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిని. మొన్న కంటెస్ట్ సర్పంచ్ క్యాండిడేట్ని కాంగ్రెస్ నుంచి. నా పేరు బాలకోటి. అయితే విషయం ఏంటంటే దీని గురించి చాలా సార్లు నేను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ వచ్చే బడ్జెట్ లో ఈ యొక్క రోడ్డుని, తర్వాత లైట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, తర్వాత వాష్రూమ్స్ కానీ వీళ్ళకి మనం ప్రొవైడ్ చేసినట్లయితే రాష్ట్రంలోనే మరో తిరుపతిగా ఈ యొక్క పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుంది. ఇంకొకటి, మా యొక్క గిరిజనులకి ఇక్కడ ఉపాధి కూడా కల్పించే అవకాశం మనకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ దీని మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడనో వెళ్ళి మనం చేయడం కంటే హైదరాబాద్ కి నడి బొడ్డులో ఉన్నాం మనం. హైదరాబాద్ రంగారెడ్డి అని అంటే ఒకటే, రంగారెడ్డి జిల్లా కిందకే వస్తుంది. ఇది మరో హెచ్ఎండిఏ లేఅవుట్ లో కూడా వచ్చేసింది, జియో కూడా వచ్చేసింది. కాబట్టి మీరు ఎంత త్వరగా అంటే అంత తొందరగా మా యొక్క ఈ ఏరియాని డెవలప్ చేసినట్లయితే మాకు ఉపాధి దొరుకుతుంది, పుణ్యక్షేత్రం డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి కూడా ఇక్కడ నుంచి ఆదాయం వస్తుంది. కాబట్టి ఒక చూపు మా సైడ్ కూడా చూసి ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని, వెంకటేశ్వర స్వామి గుడిని కానీ, బుడేబాబుని కానీ, తర్వాత ఆంజనేయ స్వామి గుడిని కానీ, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను అన్నిటినీ సక్రమంగా వాడుకొని ఈ ఏరియాని మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను.